మావోయిస్ట్ అగ్రనేతల్లో ఒకరు, భద్రతా బలగాళ్ళు చాలా ఉధృతంగా గాలిస్తున్న హిడ్మా ఎన్కౌంటర్లో ఖతమయ్యారు ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా బార్డర్లో, ఈ ట్రై స్టేట్ బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాను ఎలిమినేట్ చేశారని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రకటించాయి. హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలిపారు. నవంబర్ 30 లోపల హిడ్మాను అంతం చేయాలని నేను ఆదేశించాను, అది సాధించారు. ఇప్పుడు మార్చ్ 31, 2026లోగా భారతదేశంలో నక్సలిజం, మావోయిజం ఉండదు, ఇది తన లక్ష్యమని కూడా ప్రకటించారు. హిడ్మా చాలా కీలకమైన నేత, ఎందుకంటే మిలిటరీ ఆపరేషన్స్లో దిట్ట. 43 years యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ, మావోయిస్ట్ ఈ యుద్ధ సైన్యమైనటువంటి పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీకి బెటాలియన్ 1కు నాయకత్వం వహిస్తాడు. గతంలో 2010లో జరిగిన బ్లాస్ట్లో 76 CRPF పీపుల్ చనిపోయారు. దాంట్లో హిడ్మానే ప్రధాన సూత్రధారి. ఆ తర్వాత 2013లో 22 మెంబర్స్ చనిపోయారు. కాంగ్రెస్ నేతలు కూడా ఆ అటాక్లో చనిపోయారు. దాంట్లో కూడా ఇంపార్టెంట్ పర్సన్ అంటారు. మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలో బస్తార్ నుంచి వచ్చిన ఆదివాసీ నేత ఈయనొక్కడే. అందువల్ల ఆ పార్టీకి నాయకత్వం రీత్యా చూసినా, సోషల్ బేస్ రీత్యా చూసినా, మిలిటరీ కార్యకలాపాల రీత్యా చూసినా హిడ్మా చాలా కీలకం. హిడ్మా ఉన్నాడనే భావించి కర్రగుట్ట ఆపరేషన్ కూడా జరిగింది. కర్రగుట్టలో వేలాది మంది భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సో ఇది ఎన్కౌంటర్, సహజంగానే విమర్శలు వస్తాయి, ఇది ఎన్కౌంటరా కాదా, సో అతన్ని హిడ్మాను ఇంకెక్కడన్నా పట్టుకొని అంతం చేశారా అని. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ గత కొన్ని నెలలుగా వరుస నష్టాలను కోల్పోతుంది. పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావుని కోల్పోయింది. ఆ తర్వాత మీకు చర్చల్లో పాల్గొన్న సుధాకర్ని, ఇలా చాలామంది అగ్రనేతల్ని కోల్పోయింది. మల్లోజల వేణుగోపాల్ వాళ్ళ కిషన్జీ బ్రదరు, అలాగే ఆశన్న, తక్కలపల్లి వాసుదేవరావు, ఇలాంటి సీనియర్ నేతలు లొంగిపోయారు. సో వారు ఆయుధాలు వదిలేశారు. ఈవెన్ సాయుధ పోరాటం వదలాలి అనేటువంటి చర్చ కూడా మావోయిస్ట్ పార్టీలో జరుగుతుంది. ఆ చర్చ జరుగుతున్న తరుణంలో చర్చలకు అవకాశమే ప్రభుత్వం ఇవ్వడం లేదు, చర్చలకు స్కోపే లేదు, మేము ఏకపక్షంగానే అటాక్ చేస్తామని. ఎందుకంటే బ్యాటిల్ ఫీల్డ్లో చాలా పెద్ద పైచేయి భద్రతా బలగాలు సాధించాక మావోయిస్ట్ పార్టీ చర్చల ప్రస్తావన తీస్తుంది. అది కూడా పార్టీ యునైటెడ్గా చర్చలకు సిద్ధమైనట్లేరు. పార్టీలో, మావోయిస్ట్ పార్టీలో నిట్టనిలువున చీలిక కనబడుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఎత్తుగడలు మార్చుకోవాలి. ఇప్పుడు పార్టీని ఆ మేర కాపాడుకోవాలన్నా సాయుధ పోరాటాలను విరమించాలి అన్న వాదన ఒకటి బలంగా వినిపించింది. లేదు, నంబాల కేశవరావు కూడా ఎన్కౌంటర్కు ముందు ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని. అయితే ఈలోగా పార్టీలో దాన్ని సర్క్యులేట్ చేసి చర్చించటానికి వీలు లేకుండా ఆయన ఎన్కౌంటర్ అయ్యాడనేది వాదన. దాన్ని మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ధృవీకరించలేదు, కానీ ఆ చర్చ నడుస్తుంది. బట్ ఏదైనా చర్చలకు మావోయిస్ట్ పార్టీ తర్జన భర్జనలు జరుపుతున్న సమయంలో గతంలోనైతే ప్రభుత్వాలు దీన్ని అవకాశంగా తీసుకొని చర్చలకు ముందుకు వచ్చేవి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు, చర్చలు ఎట్టి పరిస్థితుల్లో ప్రసక్తే లేదు అని తేల్చేశారు. ఆయుధాలు వదిలేస్తేనే ఏదైనానే, ఆయుధాలు వదిలేసినాక ఇంకా చర్చలే ఉండవు. ఆయుధాలు పట్టుకున్నప్పుడే చర్చలు, ఆయుధాలు వదిలేసిన తర్వాత చర్చలే ఉంటాయి. ఆ మెయిన్ ఇష్యూ వల్ల ఆయుధాలే కదా. సో ఏమైనా పబ్లిక్ డిమాండ్స్ ఏమైనా ఉంటే అది రొటీన్గా ఇతర యాక్టివిటీస్ లాగానే ఉంటుంది. అందువల్ల మావోయిస్ట్ పార్టీ ఈ దాడుల నుంచి చూస్తుంటే తప్పించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అగ్రనేతల్ని కోల్పోతుంది. పార్టీ మిలిటరీ ఆపరేషన్స్లో కీలకమైన వ్యక్తులు పోతున్నారు లేదా లొంగిపోతున్నారు. గతంలో అయితే ఎవరో ఒక్కరో ఇద్దరు లొంగిపోయారు, ఇప్పుడు 10ల సంఖ్యలో వచ్చి కూడా లొంగిపోతున్నారు. అంటే వారికి కూడా అర్థమైపోయింది ఈ నిర్బంధాన్ని తట్టుకొని
నిలబడే అవకాశం లేదండి. ఎందుకంటే అన్ని వైపుల నుంచి ముట్టడిస్తున్నారు. ఇది భారీ సెక్యూరిటీ ఆపరేషన్. అయితే ఈ పరిణామాలు చూస్తుంటే క్లియర్గా ది సెక్యూరిటీ ఫోర్సెస్ అప్పర్ హ్యాండ్ ఉంది. ప్రభుత్వము వ్యూహాత్మకంగా జరుపుతున్న ఈ దాడిలో చూస్తుంటే విజయం సాధించే అవకాశం కూడా కనబడుతుంది. కానీ మనకు అనేక మావోయిస్ట్ ఉద్యమాలు లాంటి అనేక ఉద్యమాలు చూసాం. ఇందులో మిలిటరీ ఆపరేషన్స్ రీత్యా, సెక్యూరిటీ ఆపరేషన్స్ రీత్యా అంతం చేయడం ఒక పార్ట్ వరకే. కానీ ఆ మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాల కారణమైన సామాజిక ఆర్థిక స్థితిగతులు మారకపోతే మరోసారి పరిస్థితులు అనుకూలించినప్పుడు రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కోలుకోలేనంతగా మిలిటరీ దెబ్బతీస్తే ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. ఇప్పుడు శ్రీలంకలో ఎల్టీటీ చాలా పెద్ద ప్రభావం చూపింది. కానీ శ్రీలంక రాజ్య వ్యవస్థ తీవ్రమైన అటాక్తో ఎల్టీ లేకుండా చేసింది. ఇప్పటికీ తమిళ్ ప్రజల్లో సెంటిమెంట్ ఎలా ఉన్నా ఎల్టీటీ మాత్రం మళ్ళీ రివైవ్ కాలేకపోయింది. అందువల్ల సెక్యూరిటీ ఫోర్సెస్ ఏ స్థాయిలో దెబ్బతీస్తుంది, తర్వాత ఆ ఆలోచనలకు ఏ స్థాయిలో భవిష్యత్తులో రిలవెంట్ ఉంటుంది, అది ఏ రూపంలో ఎక్స్ప్రెస్ అవుతుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ మోడీ ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యానికి చేరువగా ప్రయాణం చేస్తుంటే కనబడుతుంది. ఎందుకంటే గతంలో మనము రాజ్యానికి మావోయిస్టులకు స్టేట్ వర్సెస్ నక్సలైట్స్ పోరాటం కొత్త కాదు, దశాబ్దాలుగా జరుగుతుంది. కొన్ని ఫేజెస్లో రాజ్యానికి పై చేయి ఉంటుంది, కొన్ని ఫేజెస్లో మావోయిస్ట్ పార్టీ నక్సలైట్లు పై చేయి సాధించి ఎక్కువ అటాక్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడేమో ఒక కన్సిస్టెంట్గా ఒకే డైరెక్షన్లో ఒకే ఫేజ్లో నడుస్తుంది. ఆ ఫేజ్ మావోయిస్ట్ పార్టీ దెబ్బతినడం, భద్రతా బలగాల వైపు చాలా పరిమితమైన నష్టాలే ఉండడం. ఇక డైరెక్షన్ కూడా రోజు రోజుకు మావోయిస్ట్ పార్టీ వీక్ అవుతూ ఉన్నట్టుగా కనబడుతుంది. అందువల్ల ఈ హానరబుల్ రిట్రీట్ అంటే చర్చల ద్వారా వారికి గౌరవప్రదమైన వీడ్కోలు పలకటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. యుద్ధ భూమిలోనే ఓడించి క్లెయిమ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల బీహార్ ఎన్నికల్లో సమయంలోనూ తర్వాత కూడా ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ చెప్పాడు. ఎన్నికలు అయ్యాక కూడా బీజేపీ జాతీయ కార్యాలయంలో మాట్లాడుతూ మోడీ అన్నది అదే. ఒకప్పుడు బీహార్లో కొన్ని ప్రాంతాల్లో నక్సల్ పీడిత ప్రాంతాలుగా చెప్పబడే ప్రాంతాల్లో 3 వరకే పోలింగ్ జరిగేది. ఆ తర్వాత పోలింగ్ కూడా జరుపుకోలేని పరిస్థితులు ఉండేది. కానీ మా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈరోజు ప్రశాంతంగా అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ జరిగిందని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు కూడా. ఎందుకంటే బీజేపీకి ఇతర రాజకీయ పార్టీలకు తేడా ఉంది. మావోయిస్ట్ పార్టీ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యారెక్టర్ ఆఫ్ ద స్టేట్. బీజేపీ అయినా ఇతర పార్టీలైనా అదే స్టేట్కు రిప్రజెంట్ చేయొచ్చు, క్లాస్ క్యారెక్టర్ ఆఫ్ ద స్టేట్. కానీ బీజేపీలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ ఐడియాలజికలీ వెడెడ్. మీ కాంగ్రెస్ పార్టీయో మరో పార్టీయో మావోయిస్ట్ పార్టీలు పోజ్ చేసేటువంటి సెక్యూరిటీ ఛాలెంజెస్ రీత్యానే వాళ్ళపైన అటాక్ చేస్తారు తప్ప ఐడియాలజికల్ అటాక్ లేదు. మీకు ఒక్క భారతీయ జనతా పార్టీయే ఐడియాలజికల్ శత్రువు. అందువల్ల వారు సయానా బీజేపీ సంఘ్ పరివార్ కార్యకర్తలు చాలామంది నక్సలైట్ల చేతుల్లో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు నక్సలైట్ అటాక్ చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అందువల్ల మోడీ ప్రభుత్వము ఒక భారతదేశ రాజ్య వ్యవస్థకు, ఇండియన్ స్టేట్కు నాయకత్వం వహిస్తున్న ఒక వ్యవస్థగా మాత్రమే కాదు, రాజకీయ పార్టీగా కూడా సైద్ధాంతికంగా వామపక్షవాదం పట్ల, వామపక్ష తీవ్రవాదం పట్ల తీవ్రమైన ప్రతికూల వైఖరి కలిగిన రాజకీయ పార్టీ. అందుకే ఈ స్థాయిలో యాంటీ మావోయిస్ట్ కార్యకలాపాలని మోడీ ప్రభుత్వం పర్సూ చేస్తుంది.